హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీయాంక లమన్ బ్లాగ్స్. గాయ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. తమ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మీకు ఈరోజు వీడియో ఏమిటి అనేసి. నేను చాలా రోజుల ముందే పెట్టాలనుకున్నాను, బట్ అయితే కుదరలేదనమాట. అందుకనేసి నేను పెట్టలేకపోయినాను ఈ వీడియోని. ఇప్పుడైతే మనకు శ్రావణ మాసం జరుగుతుంది కదా. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. మనకు శ్రావణ మాసంలో చాలా విశేషాలు అయితే ఉన్నాయి. అండ్ శ్రావణ మాసంలో మనము వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటాము. వరలక్ష్మి వ్రతం వచ్చి మనం శుక్రవారం టైంలో చేసుకుంటాం కదా. మనకి ఈసారి అయితే 5 శుక్రవారాలు అయితే వచ్చినాయి. ఫస్ట్ శుక్రవారం అయితే లాస్ట్ వీక్ 25th వచ్చింది. ఆ రోజు పాడ్యం ఉన్నింది కాబట్టి ఎవరు కానీ ఆ రోజు వరలక్ష్మి వ్రతం అనేది చేయలేదు. నెక్స్ట్ అయితే ఈరోజు సెకండ్ శుక్రవారం అన్నమాట. తర్వాత 8వ తేదీ 3వ శుక్రవారం అనేది వచ్చింది. 15వ తేదీ 4వ శుక్రవారము, 22వ తేదీ 5వ శుక్రవారము. ఆ రోజే లాస్ట్ అన్నమాట శ్రావణ మాసం అనేది. తర్వాత 23వ తేదీ మనకు అమావాస్య ఉంది కాబట్టి అక్కడ స్టాప్ అయిపోతుంది. శ్రావణ మాసం అనేది అమావాస్యతో పూర్తవుతుంది. అండ్ ఈ నెలలో మనకు శనివారాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ శనివారాలను శ్రావణ శనివారాలు అంటారు అండ్ తెలుగు శనివారాలను కూడా అంటారు. నెక్స్ట్ వచ్చే మాసాన్ని మనము తమిళ మాసము అని అంటారు, తమిళ శనివారాలు అని అనేసి చెప్తూ ఉంటారు. అంటే మనకు ఉగాది అనేది ఫస్ట్ మనకు వస్తుందన్నమాట. తర్వాత తమిళ వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఉగాది అనేది జరుగుతుంది. సో అందువల్ల ఫస్ట్ వచ్చే శనివారాలని తెలుగు శనివారాలని, తర్వాత నెలలో వచ్చే శనివారాలను తమిళ శనివారాలు అనేసి చేస్తూ ఉంటారు. ఈ 2 మాసాలలో కూడా జరిపించవచ్చు అనమాట శనివారాలు అనేది. ఏ మాసంలో జరిపించినా మంచిదే. అందులోనూ కొందరైతే ఈ మాసంలోనే జరిపిస్తాము అని పర్టికులర్గా చేసే వాళ్ళు ఉంటారు. కానీ 2 మాసాల్లోనూ జరిపించవచ్చు అనమాట మనకు శనివారాలు అనేది. అండ్ ఈ శ్రావణ మాసంలో మనకు శ్రావణ సోమవారాలు కూడా చాలా మంచిది. శ్రావణ సోమవారాలు అనేది కర్ణాటకలో ఎక్కువగా ఫేమస్ అనమాట. చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు శ్రావణ సోమవారాలు అనేది. వాళ్ళకు వరలక్ష్మి వ్రతము, శ్రావణ శనివారాలు అండ్ శ్రావణ సోమవారాలు ఈ 3 వాళ్ళు జరిపిస్తూ ఉంటారనమాట కర్ణాటక సైడ్ అయితే. మనమైతే శ్రావణ శుక్రవారాలు అండ్ శ్రావణ శనివారాలు అనేది మనం జరిపిస్తూ ఉంటాము. మనకైతే ఈసారి శ్రావణ శనివారాలు అండ్ శ్రావణ శుక్రవారాలు ఏ డేట్స్లో వచ్చినాయి అండ్ ఎన్ని వారాలు ఉన్నాయి అనేసి నేనైతే మళ్ళీ ఇంకోసారి పర్టికులర్గా చెప్తాను, డేట్స్తో సహా నోట్ చేసుకోండి. శ్రావణ శుక్రవారాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ 25th అంటే 25వ తేదీ మొదటి వారము, 1వ తేదీ అంటే ఈరోజు 2వ వారము, 8వ తేదీ అంటే నెక్స్ట్ వీక్ 3వ వారము, తర్వాత 15వ తేదీ 4వ వారము, 22వ తేదీ 5వ వారం అనేది వచ్చిందనమాట. ఈ 5 వారాల్లో ఎప్పుడైనా మనమైతే చేసుకోవచ్చు. బట్ అయితే ఈరోజు అష్టమి కాబట్టి ఈరోజు చేయకుండా ఉండడమే మంచిదేని నా ఉద్దేశము. నెక్స్ట్ శ్రావణ శనివారాల గురించి తెలుసుకుందాము. శ్రావణ శనివారాలు అయితే 26వ తేదీ అంటే లాస్ట్ వీక్న ఫస్ట్ అంటే మొదటి వారం అనేది శనివారం వచ్చింది. తర్వాత 2వ తేదీ 2వ శనివారము, 9వ తేదీ 3వ శనివారము, 16వ తేదీ 4వ శనివారం అనేది వచ్చిందనమాట. ఇక్కడ మనకు రేపు కూడా అష్టమి అనేది ఉంది. ఉదయము 5:49 వరకు అయితే మనకు అష్టమి అనేది ఉంది కాబట్టి 5 తర్వాత చేసేవాళ్ళు చేసుకోవచ్చు అనమాట శనివారాలు అనేది. వారాల పట్టింపులు అనేది ఉండే వాళ్ళు అయితే 3rd వారం చూసుకోండి. 3rd వారము మనకు 1:30 వరకు పౌర్ణమి అనేది ఉంటుంది. 1:30 పైన పాడ్యం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. పౌర్ణమి పాడ్యం అనేది. పౌర్ణంలో ఏ పూజ అయినా కానీ ఏ వ్రతమైనా కానీ చేయవచ్చు, బట్ అయితే పాడ్యంలో చేయకూడదు అనమాట. ఇదే చూసుకొని చేసుకోండి. ఆ తర్వాత 16వ తేదీ మనకు వస్తుంది. 16వ తేదీ 2 విశేషాలు అయితే ఉంది. 2 కాదు 3 విశేషాలు అయితే ఉంది. అది ఏమంటే 16వ తేదీ శనివారాలు చేసుకోవచ్చు అండ్ కృష్ణాష్టమి, తర్వాత కృష్ణపక్షంలో వచ్చిన అష్టమి కాబట్టి కాలభైరవ స్వామికి చాలా ఇష్టమైన రోజు. ఆ రోజు కాలభైరవ అష్టమి కాబట్టి కాలభైరవానికి కుష్మాండ దీపం కానీ, నారికేళ దీపం కానీ, నెల్లి దీపం కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు అన్నమాట. ఈసారి అయితే మనకు 4 శనివారాలు మాత్రమే వచ్చినాయి. 23వ తేదీ అమావాస్య అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆ రోజు మనము శనివారాల వ్రతం అనేది చెయ్యము. సో ఇదన్నమాట శ్రావణ మాసం గురించి, శ్రావణ మాసంలో వచ్చినటువంటి శుక్రవారాలు తర్వాత శనివారాల గురించి. ఏ టైంలో వచ్చింది, ఏ డేట్స్లో వచ్చింది అనేసి మీరందరికీ అర్థమైందనే అనుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే మనం చూస్తున్నటువంటి వీడియో గురించి అయితే మాట్లాడుకుందాము.
ఇక్కడ నేనైతే కాలభైరవాష్టమి రోజున దీపం పెట్టుకోవడానికి అనేసి పూజ గదిని ఇల్లంతా ఆ రోజే శుభ్రం చేశానన్నమాట. మీరు స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా, అప్పుడు టైం అయితే 5:30 అవుతూ ఉన్నింది. ఎందుకంటే మనకు 4:00కి అట్లా స్టార్ట్ అయిందన్నమాట అష్టమి అనేది. సో అందుకు గాను నేను ఈవినింగే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంటి ముందరంతా క్లీన్ చేసి ఇల్లంతా క్లీన్ చేసి తర్వాత ఇక్కడైతే 6:30 అయిపోయింది టైము. 6:30కి దేవుని రూమ్ అంతా క్లీన్ చేసుకొని దీపం అంతా తోమి ఈ విధంగా పూలతోటైతే అలంకారం అనేది చేసుకుంటూ ఉన్నాను. స్వామివారికి తీసుకెళ్ళడానికి అంటే గుడికి తీసుకెళ్ళడానికి అనేసి దీపానం అయితే చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంట్లో పెట్టడానికైతే ఆ రోజు సండే వచ్చిందనమాట. అందుకనేసి అమ్మవారికి అంబలంటే ఇష్టం కదా, అందుకను అమ్మవారికి అంబలు అనేది చేసి పెట్టాను. ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ఇక ఈ విధంగా అయితే నేను ఇంట్లో కాలభైరవాష్టమి రోజున పూజ అనేది చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను. అమ్మవారికి ఇంకా స్వామివారికి దీపం, ధూపం, నైవేద్యం, పలహారాలతోటైతే నేను పూజ అనేది కంప్లీట్ చేసుకునేసాను. దేవుని రూమ్ చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది ఎప్పటి వీడియోనో అయినా కూడా ఇక్కడ చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో అయితే తెలియచేయండి. ఇలా ఇంట్లో శుభ్రం చేసి పూజ అంతా చేసేసరికి మనకు 7:30 అయిపోయిందనమాట. ఇక ఇక్కడైతే గుడికైతే వచ్చేసాను. మనకు దగ్గరే అనమాట గుడి అనేది. సో అందుకు గాను నేనైతే ఇక్కడికి వచ్చేయడానికి ఒక 10 మినిట్స్ అట్లా పడింది అంతే. ఏమంటే ఇంకా పూజకు కావాల్సినవన్నీ తీసుకొని రావాలి. నేను ముందు రోజు ఏది కొనుక్కొని పెట్టుకోను అనమాట. ఇంటికి ఏది కానీ తీసుకెళ్ళను. అన్నీ తీసుకొని ఒకేసారి గుడికైతే వచ్చి ఇలా దీపం అనేది పెట్టుకుంటూ ఉంటాను. నైవేద్యం అనేది ఇంట్లో మాత్రం చేసుకొని వచ్చుకుంటాను. ఇంట్లోంచి ఏది కూడా తీసుకొని రానమాట. తీసుకొని రావచ్చో లేదో నాకు కూడా కరెక్ట్గా తెలియదు కాబట్టి నేనైతే ఇంటికి తీసుకెళ్ళి అయితే పెట్టుకొని ఎత్తుకొని రానమాట. సో అందుకు గాను ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/2 అవర్ పట్టింది. 10 మినిట్సే మనము గుడికి అయితే వెళ్ళచ్చు. బట్ అయితే ఇవన్నీ తీసుకోవాలి కాబట్టి ఒక 1/2 అవర్ పట్టింది. 8:15 అయిపోయిందనమాట టైము. మనకి స్టార్ట్ అయిందే లేట్ కాబట్టి అష్టమి అనేది. అందుకు గాను నేను ఇంత లేట్గానే వచ్చి దీపం అనేది పెట్టుకున్నాను. ఇక్కడైతే చాలామంది ముందుగానే వచ్చి దీపం అనేది వెలిగించేసి వెళ్ళారు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చాలాసార్లు చెప్పాను ఎలా దీపం పెట్టుకోవాలి అనేసి, కుష్మాండ దీపం అనేది. సో అందుకు గాను నేనైతే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసేది ఎందుకులే అనేసి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదు. ఇక్కడైతే పూజ అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. మొత్తం ఒక 1/2 అవర్ వచ్చిందనమాట. ఇంట్లో పూజ చేయడము, నెక్స్ట్ క్లీనింగ్, తర్వాత గుడిలో చేసే పూజ అంతా ఒక 35 మినిట్స్ అయితే వచ్చింది. అందుకనేసి నేను మొత్తము అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. 2x స్పీడ్లో అయితే పెట్టేసి నేను వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ నేను దీపం పెట్టే విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కూడా వీడియో అయితే మనం పర్టికులర్గా స్కిప్ చేయకుండా చూసామంటే చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. నేను ఏ వస్తువులని యూజ్ చేస్తున్నాను అండ్ ఎలా ఒకదాని తర్వాత ఏదైతే యూజ్ చేసి నేను దీపం అనేది వెలిగించడానికి చేస్తున్నానని కరెక్ట్గా క్లారిటీగా మీకైతే అర్థమవుతుంది. అంత నీట్గా అయితే నేను వీడియో అనేది షూట్ చేయించాను మా అబ్బాయి దగ్గర. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి.
సో గైస్ చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో అయితే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. మంచి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందించాననేసి అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ కూడా చేయండి. అండ్ ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ వస్తాయి. చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. నమస్కారం.